హ్యాపీగా మీ పిల్ల పాపలతో మీ కుటుంబంతో అందరితో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. హాయ్ హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సాయంత్రం ఈవినింగ్ టైం వచ్చేసి ఎంత అయింది? 5:30 అయింది. సో విన్నీ స్కూల్ నుంచి వచ్చింది. విన్నీ కోసం అని చెప్పేసి ఏంటి అయ్యి గుగ్గిళ్ళు అంటే గుగ్గిళ్ళు అని మనకు తెలుసులే, అంటే నాకు గుగ్గిళ్ళు కూడా తెలియదు, ఇడికి గుగ్గిళ్ళు కూడా తెలియవురా అనుకుంటారేమో. గుగ్గిళ్ళు నాకు తెలుసు, కానీ మా ఆవిడ దానికి ఏదో కొత్త పేరు పెట్టింది. ఏం పేరు అది? గుడాలు. గుడాలా? తెలంగాణలో గుడాలు అంటారంట. సో గుడాలు ఉడకబెట్టాం మేము. గుడాలు ఉడకబెట్టింది చూపిస్తా. ఇగో ఇవే తెలంగాణ స్పెషల్ గుడాలు. ఆల్రెడీ మన తమ్ముళ్ళలో చూసే ఉంటారు, నేను రాశాను. ఓకే, ఇప్పుడు ఈ గుడాలని తాలింపు వేయాలి. ఎలా వేస్తావు? మామూలు తాలింపేనా? కొంచెం ఆయిల్ పోసి, కొంచెం జీలకర్ర వేసి, కరివేపాకు వేసి, తాలింపు ఎండుమిరపకాయలు వేసి, కొంచెం లైట్ గా కారం చల్లుకొని తింటే, తెలంగాణలో అయితే ఎండాకాలం వస్తే కళ్ళు గుడాలు స్పెషల్ ఫేమస్. అయితే మరి రేపు మీ ఇంటిగా నుంచి నాకు కూడా కళ్ళు గుడాలు అన్నీ తెస్తావా? ఓకే, మనకు కూడా కళ్ళు గుడాలు వస్తాయంట. అసలు ఆయన మీ అందరికి చెప్పడం మర్చిపోయాను, తెలంగాణ అమ్మాయి. వీళ్ళు తెలంగాణ అండోయ్, మనం ఆంధ్ర. తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి కాంబినేషన్ అదిరిపోయిద్ది. హై క్వాలిటీ బ్రీడ్స్. తాలింపు వేస్తుంది మాస్టరు. జీలకర్ర వేసింది, ఆవాలు వేసింది. ఇంకేం వేస్తున్నావు? పచ్చిమిర్చి. ఇవే గుడాలంట, గుడాలు. పచ్చిమిర్చి వేస్తున్నావా? వేయి, పచ్చిమిర్చి వేయి. వేసి బాగా తాలింపు వేయి, దద్దలాడిచ్చాలి. ఓకేనా? అదిరిపోవాలి నీ గుడాలు, నీ గుడాలు. వీళ్ళ గుడాలు అయిపోయిన తర్వాత విన్నీకి ఐస్ క్రీమ్ చేయాలి. ఓరియోతో, ఈ డైరీ మిల్క్తో ఐస్ క్రీమ్ చేయాలంట. ఆన్లైన్లో ఇదిగో ఇది పెట్టుకున్నాం మేము. విన్నీకి ఏది నీది? ఐస్ క్రీమ్ డబ్బా. ఇదిగో ఎస్, ఈ ఐస్ క్రీమ్ డబ్బా పెట్టింది ఆన్లైన్లో. ఐస్ క్రీమ్లు చేయాలంట. రేపు హాలిడేస్ వచ్చిన కాడి నుంచి ఇక ఇంట్లో అంతా ఎలా ఉంటుందంటే గందరగోళం. అందరూ వంట మాస్టర్లే మా ఇంట్లో. మామూలుగా ఉంటుంది అసలు, బీభత్సంగా ఉంటుంది. అందరం వంట మాస్టర్లమే, రకరకాలుగా ఉంటుంది. ఎప్పుడన్నా మన సబ్స్క్రైబర్లు మా ఇంటికి వచ్చి ఏమన్నా తినాలనుకుంటే వచ్చేయండి. ఏంటి మీకు తెలుసుద్ది ఎలా ఉంటుందో మా చేతి వంటలు. నానొచ్చాడు ఇప్పుడే. నానేమంటున్నాడంటే వీడియోలు తీసే పనేనే, ఇంక వేరే పని లేదు అంటున్నాడు. నిన్ను కూడా తీస్తున్నాలే. వీడియోలు తీసే పనే పద్దాగల, ఇక వేరే పనే లేదే అంటున్నాడు. ఏమంటాడు చూద్దాం. అవి తిని చూస్తావు ఒకసారి, టేస్ట్ అంట. కొద్దిగా ఊరకబెట్టు. అబ్బో, వామ్మో, వేయాలా? మీకేం తెలుసు? మాస్టర్ వస్తే, ఇంకో మాస్టర్, వంట మాస్టర్ వస్తే అసలు ఉల్లిపాయలు, మిరగాయలు, పచ్చిమిరకాయలు వేసి వేస్తారు. పచ్చిమిరపకాయలు వేసిన, పచ్చిమిరపకాయలు వేసిన కానీ ఉల్లిపాయలు పచ్చి కాదు, నూనెలోనే ఆగాల. నీకు తెలీదు. మా నాన్న అడిగితే మా నాన్న చెప్పేవాడు కదా. అప్పట్లా ఏడా ఇంటి అమ్మట వచ్చేవాడు, ఇల్లమ్మటి వచ్చేవాడు బాగా అమ్ముతాడంట అండి మా నాన్న చెప్తున్నాడు. ఇంట్లో దానికంటే ఇల్లమ్మటి వచ్చేవాడే బాగా చేస్తాడని చెప్తున్నాడు. ఎవరికైనా బయట రుచిలేక నచ్చేది. నాకు కూడా ఈ మధ్య మా ఆవిడ చేసే వంటలు అసలు బొత్తిగా ఏమి నచ్చట్లేదండి. చాలా కష్టంగా తింటున్నాను నేనైతే నిజంగా. ఏంటో మరి ఏందే చెప్తున్నా, ఉన్నదే ఉన్నట్టుగా చెప్పాలి. ఏమంటారు? అంతే కదా. ఓకే, మన బుడాలు అయిపోయినాయి. తాలింపు వేసిన బుడాలు. ఏది కదిలి, మాకు కదిలికుండా ఉంటే వాళ్ళు చూస్తారు కదా. ఓకే, ఇప్పుడు అందరికి పంచు మరి.
ఈ గుడాలతో ఇంకా నేను కొంచెం చిన్న చరిత్ర చెప్తాను. ఆగు ఒక్క నిమిషం చెబుదు కానీ చెప్పమ్మా ఎల్లమ్మా. అంటే దీని మీద ఒక చిన్న చరిత్ర కాదు, అంటే మాలో జరిగిన విషయం. నా చిన్నప్పుడు మా తాతలు పొద్దుగూగులు పనికి పోయి వచ్చేవాళ్ళు. సాయంత్రం కాగానే వాళ్ళు ఏంటంటే మాకు పొలాల్లోనే తాటి చెట్లు ఉండేది. మీ పొలాల్లోనే? అయితే ఇంకా కళ్ళు కోసం పోవటం కోసం ఇంటికి వచ్చి మా నాయనమ్మల చేత ఈ ఉడకబెట్టించి ఈ ఒక పేపర్లో చుట్టుకోనో లేదంటే ఒక గిన్నెలో తీసుకొనో ఇంకెళ్ళిపోయేవారు కళ్ళుకి. కళ్ళు తాగి వచ్చి ఇది తిని కళ్ళు తాగుతా కూర్చునే వాళ్ళు. ముచ్చట్లు పెట్టుకొని ఏ టయానికో వచ్చేవాళ్ళు అనమాట ఈ గుడాలు తిని. వాళ్ళు ఏ రోజు కళ్ళు పోతారా, ఏ రోజు మేము ఇది తింటా కూర్చోవాలా అనుకునేవాళ్ళు. అంటే వాళ్ళ కోసం ఉడకబెట్టుకుంటే కొన్ని మాకు మిగులుతాయి కదా. నీకు ఒకదానికే మాట్లాడుకుంటున్నా, వాళ్ళకు కూడా వినపడేట్టు మాట్లాడు. వినపడట్లేదా? వాళ్ళ కోసం ఉడకబెడితే మాకు వస్తాయి కదా ఇంట్లో. వాళ్ళు ఎప్పుడు కళ్ళు పోతారు, టైం చూసుకునే వాళ్ళు. ఇంకా సాయంత్రం కాలేదు, ఎప్పుడు పోతారు ఈ ఎప్పుడు ఉడకబెడతారు, ఎప్పుడు తినాలి అనుకునేవాళ్ళు. నీ బాధ ఏమో ఈ ఎప్పుడు ఉడకబెడతారా అని, ఈ ఎప్పుడు ఉడకబెడతారా, ఈ ఎప్పుడు తినాలా అని. ఇది టేస్ట్, ఇలా తింటారు అది. సో మన దగ్గర గుగ్గిళ్ళు అంటారు, వాళ్ళ దగ్గర గుడాలు అంటారు. అది ఫైనల్గా మనం గుడాలు తిందాం ఇప్పుడు. ఓకే, తాలింపు అయితే వేసింది, తీసుకొచ్చింది, మన ముందు పెట్టింది. మరి తిందాం. బాగున్నాయి, సూపర్ ఉన్నాయి, టేస్ట్ ఉన్నాయి. ఇంకా పెట్టు, ఏం కనపడట్లే వాళ్ళకి. అది టేస్ట్ ఉన్నాయి, బాగున్నాయి. మన దగ్గర గుగ్గిలు అంటే వాళ్ళ కాలం గుడాలి అంటారు. అంతే, పెద్ద తేడా ఏం లేదు. అది పరిస్థితి. అయితే ఏదో చెప్దాం అనుకున్నానే, మర్చిపోయా. చెప్తా, గుర్తొచ్చింది. ఉడకబెట్టినప్పుడు ఇందాక ఎలా ఉన్నాయంటే ఫస్ట్ సముద్రంలో ఉన్న ఉప్పు మొత్తం ఈ బిందులోనే ఉందనిపించింది. ఆ రకంగా ఉంది ఉప్పు. ఇప్పుడు మొత్తానికి తాలింపే బట్టి ఏదో కొద్దిగా బాగుంది. కానీ బయట రుచులకు అలవాటు పడిపోయి ఇంట్లో ఏ చేసినా నచ్చట్లేవు అనమాట ఆయన ప్రజెంట్. అలా ఉంది పరిస్థితి. దయచేసి మీరు మాత్రం బయట రుచులకు ఎవ్వరు అలవాటు పడమాకండి. ఇంట్లో ఏది చేసినా అది బాగాలేకపోయినా కొద్దిగా బాగుందని చెప్తే ఇంట్లో ఉన్న వైఫ్లు కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతారు. ఇప్పుడు టేస్ట్ ఉంటే యాడికైనా వెళ్ళి తింటాం. టేస్ట్ లేకుండా ఎక్కడికి వెళ్ళి తింటాం? టేస్ట్ ఉన్న దగ్గరికి ఎత్తుక్కుంటా, అది ఎక్కడున్నా కానీ ఎత్తుక్కుంటా వెళ్ళి తినాలి, అంతే. ఓకేనా? తిందాం. ఓకే, బాయ్ దోస్తులు, ఉంటాం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి, ఎప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకి. ఎందుకంటే కొంతమంది ఇంకా వీడియోలో కామెంట్ చేస్తా, నన్ను హెర్బల్ లైఫ్ వాడొద్దని చెప్తా, నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరంతా ఎప్పుడు హ్యాపీగా మీ పిల్ల పాపలతో, మీ కుటుంబంతో, అందరితో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా దోస్తులు.